అందరికీ నమస్కారం. ఉమ్మడి అమ్రాబాద్ మండలం అంటే అమ్రాబాద్ మండలం పదన మండలం ఈ మండలాలకు ఈ సంవత్సరంలో గ్రౌండ్ వాటర్ పెరగటం వల్ల అన్ని బోర్లు కూడా రీఛార్జ్ అయ్యి ఉన్న బోర్లతో పాటుగా కొత్త బోర్లు వేసి అందరు రైతులందరూ కూడా ఇవాళ పల్లీలు కానీ ఇతరత్ర పంటలు వేసుకుంటా ఉన్నారు. ఇది లోడ్ పెరిగింది, రిక్వైర్మెంట్ పెరిగింది కాబట్టి దీనికి ఓవర్లోడ్ అయింది. లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది. ఈ లో వోల్టేజ్ ప్రాబ్లానికి ముఖ్యంగా 3 కారణాలు. అచ్చంపేట నుంచి మధ్యమడి వరకు 72 కిలోమీటర్ల లెంత్ అంటే పొడవు ఉన్నటువంటి ఒకటే సింగిల్ లైన్. ఈ సింగిల్ లైన్ పైన ప్రస్తుతానికి 5 సబ్ స్టేషన్లు పనిచేస్తూ ఉన్నాయి. 6వ సబ్ స్టేషన్ త్వరలోనే మండల హెడ్ క్వార్టర్ అయిన పదర గ్రామంలో కూడా 6వ సబ్ స్టేషన్ త్వరలో ఓపెన్ కాబోతుంది. అంటే 6 సబ్ స్టేషన్ ఒకే లైన్ పైన ఉండటం వల్ల లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తుంది. రెండవది, ఇక్కడ రంగాపూర్ ఉరుసు రంగాపూర్ దాటిన తర్వాత దాదాపు 8 కిలోమీటర్లు ఈ ఫారెస్ట్ ఉండటం వల్ల అప్పుడప్పుడు ఫారెస్ట్ కొమ్మలు పెద్దగా పెరిగి లైన్కి తగలడం వల్ల ట్రిప్ అవుతుంది. రెండవది, ఏదైనా తీగల మీద పడ్డప్పుడు కూడా ట్రిప్ అయిపోతుంది. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న షిఫ్ట్ ఆపరేటర్లు కానీ కొంతమంది జూనియర్ లైన్ మెన్ కానీ నెగ్లిజెన్స్ వల్ల కూడా కొంత ప్రాబ్లం అవుతుంది. ఈ 3 ప్రాబ్లాల వల్ల ఇవాళ అమ్రాబాదు అదేవిధంగా పదన మండలాలకు ఇబ్బందికరంగా ఉంది. అది ఎమ్మెల్యేగా నా దృష్టికి వచ్చింది. దీనికి గాను నేను వెంటనే డిప్యూటీ సీఎం గారికి ఈ పవర్ ఉంది, పవర్ మినిస్టర్ అంటే కరెంట్ మంత్రి కాబట్టి వారితో నేను మాట్లాడడం జరిగింది. వారు గతంలో ఫస్ట్ టైం గెలిచినప్పుడే అంటే గెలిచిన కొద్ది కాలంలోనే శ్రీశైలం విజిట్ ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకుపోయింది ఏమిటంటే 220/33 kV సబ్స్టేషన్. ఈ సబ్స్టేషన్ అమ్రాబాద్ మండల హెడ్ క్వార్టర్ అటు ఇటుగా పెడితే ఈ 2 మండలాలకు ఎక్కడ కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. కాబట్టి అది నేను రిక్వెస్ట్ చేసిన వెంటనే వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే మొత్తం రిపోర్ట్ అంతా పోయింది. ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటాం. ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా పాజిటివ్గానే ఉంది. త్వరలోనే ఈ 220/33 kV సబ్స్టేషన్ను ఈ ఉమ్మడి మండలాలకు శాంక్షన్ రాబోతూ ఉంది. దాన్ని వెంటనే పనులు మొదలుపెట్టి 1.5 yearలో దాన్ని కంప్లీట్ చేస్తాం. ఇక మూడవ అంశం ఏంటంటే ఈ లెంతీ లైన్ ఉండటం వల్ల ఏదైతే లో వోల్టేజ్ ఉందో దానికి డివైడ్ చేస్తూ ఈ లైన్ మీద ఒక లైన్ మీద 3 ఒక లైన్ మీద 3 ఈ రకంగా 6 సబ్ స్టేషన్లను డివైడ్ చేసి ఆ లో వోల్టేజ్ ప్రాబ్లాన్ని ఏదో రకంగా దాన్ని ఓవర్కమ్ చేయాలని చెప్పేసి మా ఆలోచన ఉంది, మా ప్రయత్నం ఉంది. కాబట్టి అమ్రాబాద్ మండలం పదన మండల ప్రజలకు కొంచెం ఓపిక పట్టండి. అది ట్రాన్స్ఫార్మర్లు కొన్ని కావాలంటే కూడా ఇప్పిస్తూ ఉన్నాం. ఎన్ని వీలుంటే అన్ని ట్రాన్స్ఫార్మర్ ఇప్పించడానికి ట్రై చేస్తాం కూడా ఇస్తూనే ఉన్నాం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచ్చంపేటకు తీసుకొచ్చి అక్కడ రిపేర్ చేసి తీసుకుంటే చాలా వరకు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఒక సందర్భంలో 10 రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేను గౌరవ డిప్యూటీ సీఎం గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే ఎస్పీఎం అంటాం దీనికి రిపేర్ చేసి సెంటర్ను అమ్రాబాద్లోనే ఓపెన్ చేసిన నడుస్తుంది. దీనికి షెడ్ తర్వాత దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ అచ్చంపేటలో ఏ రకంగా రిపేర్ సెంటర్ ఉందో అమ్రాబాద్లో కూడా అదే రిపేర్ సెంటర్ స్టార్ట్ అయింది. కాబట్టి ప్రజలకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కొంచెం ఇబ్బందికరంగా ఉండి త్వరలోనే ఈ లో వోల్టేజ్ ప్రాబ్లాన్ని పూర్తి స్థాయిలో లో వోల్టేజ్ ప్రాబ్లం రాకుండా ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలనో అవి తీసుకుంటున్నాం. దానికి ఆల్టర్నేటివ్ లైన్ ఒకటి, అన్నిటికి మించి 220/33 kV సబ్స్టేషన్ ఒకటి త్వరలో రాబోతా ఉన్నాయి. ఈ ప్రజలు గమనించాలి. నేను ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా నా సొంత మండలం అమ్రాబాద్ పదన అంటే సొంత మండలం కాబట్టి తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను, గౌరవ డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాను. త్వరలోనే ఈ లో వోల్టేజ్ ప్రాబ్లాన్ని అధిగమించి ప్రజలకు నాణ్యతమైనటువంటి కరెంటును అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. కొంచెం ఓపిక పట్టాలని రైతులను కోరుకుంటూ